ఓట్స్ వెజీస్ ఆమ్లెట్. సో ఆమ్లెట్ వల్ల కూడా మన ఫ్యాటీ లివర్ అనేది కొంచెం వరకు తగ్గించుకోవచ్చు. ఎస్ ఆల్. మరి ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాలా ఇంగ్రీడియంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి ఆమ్లెట్ అన్నావు, మరి ఎగ్స్ లేవా? ఎగ్స్ లేదు, ఇది వచ్చేసి వెజిటేబుల్ ఆమ్లెట్ లాగా అనమాట. సో మనకు బేస్ రవ్వ అండ్ బేసన్తో ఆ బైండింగ్ ప్రాపర్టీ అనేది వచ్చేస్తుంది. ఓకే, మరి ఓట్స్ అనుకున్నాం కదా. యా, అది ఓట్స్ మనం పౌడర్ ఫామ్ లో తెచ్చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి పౌడర్ ఫామ్ అనమాట. Yes. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ గా స్టవ్ ఆన్ చేసేయండి, మనం ఇవి సార్ట్ చేసేసుకోవాలి. అలాగే. ముందుగా కొంచెం నూనె, సో ఫ్యాటీ లివర్ అనగానే యాక్చువల్లీ బర్నింగ్ టాపిక్ ఇది పల్లవి. నాకైతే ఫ్యాటీ లివర్ గురించి తెలిసింది ఇలా ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఎక్కువ శాతం ఇది వస్తుందని, అది చాలా డేంజరస్ అని. సో అసలు ఇది ఎటువంటి పరిస్థితుల్లో వస్తుంది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ముందు మాట్లాడుకున్నట్టు ఫ్యాట్ ఎక్కువగా కన్స్యూమ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ ఫ్యాట్ అనేది మనం కరిగించాలి. సో సమ్వాట్ వేస్ట్ మెటీరియల్ పోయినా కానీ మిగిలిన ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది మనం బాగా దాన్ని మళ్ళీ బర్న్ చేయాలి. సో అలా చేయనప్పుడు అది ఫ్యాట్ కన్సంప్షన్ ఎక్కువగా ఉండి లివర్ ఫంక్షనింగ్ని ఆపేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు లివర్ అనేది మనకు మెయిన్ ఫంక్షనింగ్ మన బాడీలో కాబట్టి ఎప్పటికప్పుడు మనం క్లెన్స్ చేస్తూ కూడా ఉండాలి. అంటే కొన్ని డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం, లేదంటే కొన్ని నాన్ ఫ్లేమబుల్ లైక్ సాలడ్స్ అయినా స్ప్రౌట్స్ అయినా, ఇలా ఏదైనా కొంచెం ఆమ్లెట్ ఫామ్లో అంటే షాలో ఫ్రై చేసుకున్న ఫుడ్స్ తీసుకోవడం. అలా మన డైట్ అనేది మ్యాక్సిమం మన బాడీ సపోర్ట్ చేసేటట్టుగా అండ్ అలాగే ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టుగా తీసుకోవాలి. అలా తీసుకుంటూ ఉంటే మన లివర్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. సో బేసికలీ సో అపార్ట్ ఫ్రమ్ ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా మనం కట్ డౌన్ చేయాలి. అది కాకుండా ఇంకా ఆల్కహాల్ కట్ చేసాం కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు తినడం కాకుండా ఇలా కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. సో బేసికలీ ఆల్కహాల్ అనేది ఒకటి టాక్సిక్, మరొకటి అది కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎస్. నెక్స్ట్ జీలకర్ర కొంచెం, ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, ఓకే. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇది మగవాళ్ళల్లో ఎక్కువ ఉంటుందా, ఆడవాళ్ళల్లో ఎక్కువ ఉంటుందా? సో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకున్నది రేషియో చూసుకుంటే ఎక్కువగా బాయ్స్కి ఎక్కువగా వస్తుంది. అండ్ అలాగే ఫీమేల్స్కి వచ్చేసి ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువగా అవుతాయి అనమాట. ముఖ్యంగా అబ్డామినల్ ఏరియాలో ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువగా అవుతాయి కాబట్టి ఫ్యాట్ పరంగా చూసుకుంటే కొంచెం ఉమెన్స్కి ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా సరే, అండ్ దట్టు ఇండియన్స్లో మనకు అబ్డామినల్ ఒబేసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము బిఎంఐని బట్టి మన డైట్ క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హెరిడిటరీ నుంచి చూసుకున్నా, జీన్స్ నుంచి చూసుకున్నా ఇండియన్స్ లో కొంచెం మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో అందరికి 25 అంటే బిఎంఐ 25 దాటితే రిస్క్, మనకు మాత్రం బిఎంఐ 23 దాటితేనే రిస్క్ అనమాట. ఓకే పల్లవి. నెక్స్ట్ పచ్చిమిర్చి, అండ్ నెక్స్ట్ ఇప్పుడు టమాటోస్ కూడా, ఆ తర్వాత బెల్ పెప్పర్స్ కూడా, mushrooms. సో మష్రూమ్స్ నుంచి మనకు కొంచెం వాటర్ ఊరుతుంది. అది ఎవాపరేట్ అయిపోయాక మనం స్పైసెస్ లో పసుపు అండ్ కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. అంతలోపు మనం రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అనేది మిక్సింగ్ బౌల్ లో మిక్స్ చేసేసుకోవాలి. ఓకే. సో ఒక మిక్సింగ్ బౌల్, అండ్ ఇప్పుడు ఇందులో ఫస్ట్ కొంచెం ఓట్స్ పౌడరు,
మనము డ్రై రోస్ట్ అలా చేసుకుని పౌడర్ పట్టుకోవాలా, లేకపోతే జస్ట్ అలా పౌడర్ పట్టేయచ్చు? జస్ట్ అలా పౌడర్ పట్టేసుకున్నా సరిపోతుంది. అలాగే. అలాగే బేసన్ కొంచెం. సో మనము బేసన్ని కొంచెం బేస్ లాగా అంటే బైండింగ్ ప్రాపర్టీకి యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ 3 స్పూన్లు సరిపోతుంది. అండ్ అలాగే రవ్వ కూడా. సో బేసన్ ఎంత తీసుకుంటున్నామో రవ్వ కూడా అంతే తీసుకోవాలి. కొంత మనకి క్రిస్పీ టెక్స్చర్ కూడా వస్తుంది కదా. ఎస్. సో మనలో పల్లవి చాలా మందికి బిఎంఐ రేట్స్ ఇవన్నీ కూడా ఏం ఐడియా ఉండదు. అవును. అండ్ అది ఎంత తరచూ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి? సో మనం వచ్చేసి వెయిట్ వచ్చేసి ఎవ్రీ 2 weeks ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. సో వెయిట్ కొంచెం పుట్ ఆన్ అవుతున్నాము లేదంటే వెయిట్ తగ్గడం కూడా ప్రాబ్లమే. అవును. అంత డ్రాస్టిక్ చేంజ్ కూడా ఉండకూడదు కాబట్టి మనం ఎవ్రీ 3 months ఒకసారైనా అట్లీస్ట్ మన బిఎంఐ అవన్నీ మన బాడీ కాంపోజిషన్ మొత్తం చెక్ చేసుకోవాలి. ఓకే. ఇంకా కొంచెం ఒక ఏజ్ పైబడిన వాళ్ళైతే ఇంకొంచెం కేర్ఫుల్గా హెల్త్కి సంబంధించి టెస్ట్ కూడా చేసుకుంటూ ఉండాలా? ఏదైనా సరే మనం కొంచెం ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్కి కొంచెం ఫ్రీక్వెంట్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఇదివరకు అయితే ఇయర్లీ వన్స్ లేదంటే ఇయర్లీ ట్వైస్ అయినా సరిపోతుందని అనుకుంటారు. బట్ ఇప్పుడు 3 monthsకి వన్స్ ఒకవేళ వాళ్ళు ఏదైనా వాళ్ళ బాడీలో చేంజెస్ చూస్తే మంత్లీ వన్స్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే. సో అది చక్కగా వేగింది అనుకుంటా. అవును, నీళ్ళు అయితే అన్ని ఎగిరిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు కూడా. అండ్ ఫస్ట్ మనం ఏదైతే పౌడర్స్ అన్ని మిక్స్ చేసుకున్నామో అందులో పెరుగు కూడా వేసేసుకుంటున్నాం. ఇందులోనే కొంచెం మనము ఫ్రూట్ సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం వేయించుకున్న వెజ్జెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే. సో ఫైనల్లీ కొన్ని చిల్లీ ఫ్లేక్స్, ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం దీన్ని. ఓకే. సో ఈ ఆమ్లెట్ని మనం ఎంత తరచూ తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనం వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వెజిటేబుల్స్లో మనం ఇంకా పీస్ కానీ బీన్స్ కానీ క్యారెట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇందులో మనం గ్రేట్ చేసిన క్యారెట్ కూడా వేసేసుకుందాం. లేదంటే ఇది మనం టాపింగ్ లాగా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తురుమే కాబట్టి డైరెక్ట్గా మనం అలాగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసేయండి. సో సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని కొంచెం వేగనిద్దాం. ఓకే. ఓకే. సో చక్కగా అయిపోయింది. ఫ్లిప్ కూడా చేసుకున్నాము. ఇంకా అయిపోయినట్టేనా? ఇంకా అయిపోయినట్టే మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. పల్లవి అయిపోయినట్టేనా? అమూల్య, ఓట్స్ వెజ్జీస్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఓకే. ఓట్స్ వెజ్జీస్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూసేయండి. ఓట్స్ వెజ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఓట్స్ పొడి 1 కప్పు, రవ్వ 1/2 కప్పు, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు సరిపడా, పచ్చిమిర్చి 2, నూనె 2 టేబుల్ స్పూన్లు,
ఫ్రూట్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూను, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, మష్రూమ్ ముక్కలు 1 కప్పు. ఓట్స్ వెజీస్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మష్రూమ్ ముక్కలు వేసి తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఓట్స్ పొడి, శనగపిండి, రవ్వ, పెరుగు, ఫ్రూట్ సాల్ట్, వేయించుకున్న వెజిటబుల్స్ మిశ్రమం, చిల్లీ ఫ్లేక్స్ వేసి కాస్త నీళ్లు పోసి క్యారెట్ తురుము వేసి దోసపిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని వెజ్ ఆమ్లెట్ లాగా వేసుకుని 2 పక్కల నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ వెజ్ ఆమ్లెట్ రెడీ.